Good morning, teachers. Freelancer Teachers Hub Grant Test Registration Process. Dear aspirants, గ్రాంట్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఫ్రీలాన్సర్ టీచర్స్ హబ్ వెబ్సైట్ని ఓపెన్ చేసి టీచర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్ మీ ఇష్టం, ఏ నేమ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మేషన్, మరొకసారి సేమ్ పాస్వర్డ్ని కింద కూడా మీరు ఎంటర్ చేయాలి. ఫైనల్గా రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గమనించాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఫ్రీ. ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి ఇదొక మొదటి స్టెప్ అంతే. నెక్స్ట్ ఏం చేయాలి? లాగిన్ అవ్వాలి. నేను ముందుగా రెడీ చేసినటువంటి ఒక ఐడిని ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సరేనా? నెక్స్ట్ స్టెప్గా ఏం చేయాలి? కోర్సెస్ క్లిక్ చేయాలి. కోర్సెస్ సెక్షన్ వైపుగా వచ్చిన తర్వాత ఏప్రిల్ గ్రాండ్ టెస్ట్ అయినా సరే, అలానే మీకు మార్చ్ మంత్ గ్రాండ్ టెస్ట్ అయినా సరే చక్కగా మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఏ విధంగా అనేది ప్రాసెస్ ఇప్పుడు చెప్తానండి. గ్రాండ్ టెస్ట్ ఏప్రిల్ 6న కండక్ట్ చేయబోతున్నటువంటి టెస్ట్ ఎలాగ యాక్సెస్ చేయాలి. మరొక విషయం అండి, మార్చ్ మంత్ లాస్ట్లో ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టాం. ఆ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు యాడ్ టు కార్ట్ ఆప్షన్లో యాడ్ చేసుకొని ఆ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు ఎప్పుడైనా రాయొచ్చు. సరేనా? ఇప్పుడు ఏప్రిల్ 6 గ్రాండ్ టెస్ట్ ఎలా రాయాలో చూస్తాను. యాడ్ టు కార్ట్ క్లిక్ చేయగానే యాడ్ టు కార్ట్ అనేటువంటి ఆప్షన్ వ్యూ కార్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే దీనికి యాడ్ టు కార్ట్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత వ్యూ కార్ట్ అయిపోయింది. వ్యూ కార్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ప్లేస్ మీకు నీట్గా ఉంటుంది. ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? పేమెంట్ ప్రాసెస్ వైపుగా వెళ్తుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఒక నేమ్, మీ డిస్ట్రిక్ట్ అంటే మీ డీటెయిల్సే మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే అప్పుడే మేము పేమెంట్ అనేది చెక్ చేయగలం. రైట్? నేమ్, డిస్ట్రిక్ట్, మొబైల్ నంబర్. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ప్రాసెస్ వైపుగా వెళ్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేమెంట్ చేస్తున్నప్పుడు మీరు ఫ్రీలాన్సర్ టీచర్స్ హబ్కి పేమెంట్ చేస్తున్నట్టు క్లియర్గా ఉంటుంది. ఫ్రీలాన్సర్ టీచర్స్ హబ్ వారికి పేమెంట్ చేస్తున్నట్టుగా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? మీరు ఇచ్చే అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ అయితే కాదు. ఈ టెస్ట్ వెనుక ఉన్నటువంటి హార్డ్ వర్క్కి మీరు ఇస్తున్నది చిన్న కాంట్రిబ్యూషన్ మాత్రమే. గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ వచ్చాక ఈ అమౌంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడే జాయిన్ అయ్యి అడ్వాంటేజ్ తీసుకోండి. సరేనా? ఇక్కడ ల్యాప్టాప్ లేదా సిస్టంలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సిస్టంలో మీరు పేమెంట్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మరొకటి ఉందండి, ఒకవేళ మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే డైరెక్ట్గా మీ మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటిలో ఏదున్నా అందులో మీరు చక్కగా చూస్ చేసుకొని దాని ద్వారా మీరు పేమెంట్ ఫినిష్ చేయొచ్చు అనమాట. సరేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఫ్రీలాన్సర్ టీచర్స్ హబ్ టీమ్ as admin the freelancer. Thank you.